విశాఖపట్నం శారదా పీఠాధిపతి స్వామి స్వరూప నరేంద్ర సరస్వతి మహాస్వామి హిమాలయాలకు వెళ్లనున్నారు. హిందూ సంప్రదాయాలకు ఆలవాలమైన హిమాలయాలకు ప్రతి ఏటా వెళ్లడం రివాజన్నారు. గంగా నది తీరాన చాత్రమాస దీక్ష చేయాలన్న సంకల్పంతో జూలై 5న ప్రారంభమై సెప్టెంబర్ 9 వరకు సదరు పవిత్ర ప్రాంతంలోనే దీక్ష కొనసాగిస్తామన్నారు. అనేకమైన విద్యలు, ఆధ్యాత్మిక విద్యలు నేర్పే ఆధ్యాత్మిక కేంద్రాలన్నీ కూడా ఋషికేశ్, హరిద్వార్, ఉత్తరకాశీ ఇలాంటి ప్రాంతాల్లో ఎన్నెన్నో ఆశ్రమాలు ఉన్నాయి. అలాంటి ప్రాంతంలో ఒక 18 సంవత్సరాల క్రితం అక్కడ విద్యను పూర్తి చేసుకుని దాని తరువాత విశాఖ శ్రీ శారదాపీఠం నెలకొల్పే ముందు కర్ణాటక మత్తూరు గ్రామంలో సన్యాసం స్వీకరించి విశాఖ శారదా పీఠాధిపతిగా వచ్చి ఉన్నాము. అయితే ప్రతి సంవత్సరం గంగా తీరానే చాతుర్మాసం చేయాలని సదుద్దేశం చేత గత 8 సంవత్సరాలుగా కాశీ, హరిద్వార్, ఋషికేశ్ అనేక ప్రాంతాలు చాతుర్మాసం చేస్తూ ఇప్పుడు స్థిర నివాసంగా ఋషికేశ్లో విశాఖ శ్రీ శారదాపీఠం శాఖ అక్కడ నిర్మాణం గావించి